విశాఖ సీతమ్మ ధారలో దివ్యాంగ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని ఏపీ డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ సీతమ్మ ధారలో ఆదివారం మైనర్ మూగ బాలికపై ఇద్దరు యువకులు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడడం చాలా దారుణమని డిజేబుల్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డిపి మస్తాన్వలి ఆవేదన వ్యక్తం చేశారు. డిజేబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జగజ్జయ నగర్లో చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. కారణం ఏమంటే గాన విశాఖపట్నంలో ఒక డెఫండమ్ అమ్మాయిని ఇద్దరు దుడంగులు వాళ్ళు తాగి అమ్మాయిని ముళ్ళ పొదల్లో తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి కేకలు వేస్తున్నా కూడా వదలకుండా సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా అత్యాచారం చేసినారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి స్థానిక నంద్యాలలో ఈ కార్యక్రమం మేము నిర్వహించినాము. వికలాంగుల చట్టం 2016 ఇంప్లిమెంట్ చేసి ఉంటే గాన ఈరోజు ఇలాంటి పరిస్థితి లేదు. ఇంకొక విషయం ఏమంటే గాన జిల్లా ఎస్పీ గారు 2016 వికలాంగుల చట్టాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి పోలీసు శాఖ ద్వారా పోలీసు అధికారులకు అవగాహన కల్పిస్తూ తద్వారా ప్రజలలోకి వెళ్ళి ఈ వికలాంగుల చట్టం సెక్షన్ 89, 91, 92 ఈ 3 చట్టాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 చట్టాలకి ఇంప్లిమెంటేషన్ అయితే గాన వికలాంగులకు జీవితాలలో బాగుంటాయి. ఈ మధ్యకాలంలో వికలాంగుల పైన దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, ఆస్తి పంపకాలలో తగాదాలు ఇలాంటివి జరుగుతున్నాయంటే గాన ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత ప్రజలు కాకపోవచ్చు, పోలీసు అధికారులు కూడా తెలియకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతున్నాయి. దయ ఉంచి ప్రభుత్వం కూడా రేపు జరిగే 18వ అసెంబ్లీ సమావేశాలలో వికలాంగుల చట్టం 2016 వికలాంగుల సంజీవి లాంటిది ఇది. ఆ చట్టం ఉంటే గాన చట్టాల వికలాంగులకు విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, రక్షణ కావచ్చు అన్నీ ఈ చట్టంతో ముడిపడి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలలోనే అసెంబ్లీలో ఆమోదించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము. ఆ అమ్మాయికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. హోమ్ మినిస్టరు మహిళ ఉన్నప్పటికీ కూడా, అనిత గారు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో మహిళలపైన ఇట్లా అత్యాచారం చేయడం చాలా ఇది దుర్మార్గము. కనుక దయ ఉంచి ప్రభుత్వము ఈ 2016 వికలాంగుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి వికలాంగుల న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాము.